3 వారాలుగా ప్రతి శని ఆదివారాల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం నాడు ఉదయం 10 గంటలకు నామక్కల్ రావాల్సిన విజయ్ 3 గంటలు ఆలస్యంగా అక్కడికి చేరుకున్నారు. ఇక సాయంత్రం 3 గంటలకు కరూర్లోని వేలుచామిపురం వద్దకు విజయ్ వస్తారని నిర్వాహకులు ప్రకటించారు. కానీ ఉదయం 11 గంటల నుంచే కరూరు వీధులు జనంతో కిక్కిరిసిపోయాయి. ఇక విజయ్ను చూసేందుకు యువకులతో పాటు పిల్లలు, మహిళలు భారీగా తరలివచ్చారు. ఇక ఎండ ఉండిపోతున్నా లెక్క చేయకుండా గంటల కొద్దీ వేచి చూశారు. ఇక చివరికి 4 గంటల ఆలస్యంగా రాత్రి 7 గంటల తర్వాత విజయ్ అక్కడికి చేరుకున్నారు. తన సభల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న బస్సుపైకి ఎక్కి విజయ్ ప్రసంగం ప్రారంభించగానే అభిమానులు ఉర్రూతలూగిపోయారు. ఆయన ప్రసంగం ముగియడానికి కొద్దిసేపటి ముందే తొక్కిసలాట మొదలైంది. ఇక తీవ్రమైన ఎండ ఉక్కపోతతో అప్పటికే నీరసించిన జనంలో కొందరు స్పృహ తప్పి పడిపోయారు. ఇది గమనించిన విజయ్ టీం అప్రమత్తమైంది. ఇక విజయ్ కూడా తన ప్రసంగాన్ని ఆపేసి బస్సుపై నుంచే వాటర్ బాటిళ్లు విసిరేశారు. విజయ్ అక్కడి నుంచి బస్సులో బయలుదేరగానే పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. ఉదయం నుంచి ఎండలో ఉండి మండిపోయిన జనం మాడిపోయినటువంటి పరిస్థితి. ఇక ఒక్కసారిగా అక్కడి నుంచి కదిలారు. విజయ్ని స్పష్టంగా చూడాలని గోడలు, చెట్లు ఎక్కి వాళ్లు కిందకు దూకారు. ఇక విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో చీకట్లు అలుముకున్నాయి. అసలే ఇరుగు రోడ్డు, చీకటి, అటు జన ప్రవాహం, ఇటు ఒకరి మీద ఒకరు పడ్డంతో తొక్కిసలాట మొదలైంది. పెను విషాదానికి ఇదే కారణమైంది. ఇక క్షతగాత్రులను తరలించేందుకు సుమారు 50 అంబులెన్స్లను ఉపయోగించారు. క్షతగాత్రులు, మృతదేహాలు, బాధిత కుటుంబీకుల రోదనలతో కరూరు ప్రభుత్వాసుపత్రి శోకసంద్రంలా మారింది. ఒక్కో అంబులెన్స్లో 4-5 క్షతగాత్రులను కూడా తీసుకువచ్చారు. ఇక్కడ 80 మందికి పైగా క్షతగాత్రులు ఈ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరికొంతమంది క్షతగాత్రులు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. ఇక ఈ విషాదంపై సీఎం స్టాలిన్ సచివాలయంలో ఉన్నత స్థాయిలో సమీక్షించారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు 1 లక్ష చొప్పున అందిస్తామని ప్రకటించారు. అలాగే ఈ ఘటనపై హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలో న్యాయ విచారణకు ఆదేశించారు. ఇవాళ బాధితులను సీఎం స్టాలిన్ పరామర్శించనున్నారు. ఇక కరూరు నుంచి తిరుచి విమానాశ్రయం చేరుకున్న నటుడు విజయ్ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు.
ఆ తర్వాత ఆయన దీనిపై ప్రకటన విడుదల చేశారు. తన గుండె బద్దలైపోయిందని, భరించలేని బాధతో విలువెలలాడుతున్నానన్నారు. ఇక ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని విజయ్ పేర్కొన్నారు. కరూర్ విషాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, తమిళనాడు గవర్నర్ రవి, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.